మీడియా మిత్రులారా, చాలా సంతోషకరమైన దినం ఈ రోజు నాకు జీవితంలో. అనేక పదవులు చేసిన, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ చేశాను, గతంలో యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ చేశాను, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు గౌరవనీయులు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ప్రదాత, దార్శనికుడు, సమాజ శ్రేయస్సే తన శ్రేయస్సుగా భావించేటువంటి ఒక పనిచేసి ఈ ఆంధ్రప్రదేశ్ ని భారతదేశంలో గుర్తింపు కల్పిస్తున్నటువంటి ఒక బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ప్రదాత పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో యువ నాయకులు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రులుగా ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక వినూత్నమైనటువంటి ఆలోచనలతో, వినూత్నమైన పద్ధతులతోటి ప్రజల దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకెళ్లాలన్నటువంటి కృత నిశ్చయంతో, సంకల్పంతో నిత్యం ప్రతిరోజు ప్రజా దర్బార్లు నిర్వహిస్తూ ప్రజలందరి సమస్యల్ని వాళ్ళ సమస్యలే తన సమస్యలుగా భావించే వారి ప్రతి సమస్యని పరిష్కార దిశగా పనిచేస్తున్నటువంటి జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారు నాకు సహకరించి, ఒకరు పెద్దలు ఆశీస్సులు, మరొకరి యొక్క సహకారం. నేను ఈ పార్టీలో పనిచేస్తున్న క్రమంలో ఈరోజు ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చి పార్టీ అధ్యక్షులుగా చేశారు. వారి హయాంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ చేశాను. గత 2014-19 ఆ గవర్నమెంట్లో కార్పొరేషన్ చైర్మన్ చేశాను. హార్టికల్చర్ యూనివర్సిటీ బోర్డు మెంబర్గా చేశాను. స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఇన్ని పదవులతోటి నాకు అనేక అవకాశాలు ఇచ్చి బలహీన వర్గాలకి తెలుగుదేశం పార్టీలోనే ఒక కేర్ ఆఫ్ ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, సంక్షేమం ఉంటుంది, వారి గౌరవం ఉంటుందని చూపించినటువంటి ఎన్టీ రామారావు గారి తర్వాత అంతకు మించి బలహీన వర్గాలకు ప్రాధాన్యత చూపించినటువంటి ఒక మహానుభావుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. దానిలో భాగంగా ఒక అత్యున్నతమైనటువంటి మనగా నాకు అవకాశం ఇచ్చి, ఏదైతే ఆయన ఏ ప్రపంచంలో దేశాల్లో ఎక్కడైనా టూరిజం వల్లనే ఆ దేశ ఆదాయాల్లో కొంత భాగం వచ్చి ఆ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేటువంటి ఒక ప్రత్యేకమైన శాఖ టూరిజం శాఖ. అలాంటి శాఖ నన్ను కార్పొరేషన్ కి ఒక చైర్మన్ గా నియమించక ముందుగా వారికి ధన్యవాదాలు. అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, ఈ శాఖ మార్చీలు ఎవరైతే ఉన్నారో గౌరవనీయులు కందులు దుర్గేష్ గారు, వారందరి సహకారం. రోజున్నటువంటి ఆర్థికమైనటువంటి అనేక ఇబ్బందుల్లో ఇలాంటి శాఖని ఈ కార్పొరేషన్ కి చైర్మన్ గా నాకు చేసి, చంద్రబాబు నాయుడు గారు మన వరల్డ్ టూరిజం చెప్పారు, దీన్ని ఉన్నతమైనటువంటి శాఖగా టూరిజం ని రాష్ట్రంలో అందుతున్నదిగా. ఎందుకంటే మనకు పూర్వ. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.